ఆఖరి రోజు వారాహి అమ్మ నవరాత్రులకు శుభాకాంక్షలు. ఈ మాట మళ్ళీ చెప్పడానికి మనం మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి కదండీ! మన వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయండి. మంచి వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. బూస్టప్ ఇవ్వండి. అమ్మవారికి మనం పూజ చేసుకున్నాం కదా! 9 రోజులు చాలా చక్కగా మనస్ఫూర్తిగా. ఇవాళ ఆఖరి రోజు కాబట్టి వీలైతే చక్కగా అమ్మవారికి అన్న నివేదన చేయండి. అలాగే ముద్దపప్పు, నెయ్యి అరిటాకులో వేసి అమ్మకి నివేదించి బెల్లం పానకం యథావిధిగా చిలకడ దుంపలు అలాగే కందదీపం పెట్టి దీపం వెలిగించి అలాగే ధూపం వేయండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అనమాట. వీలైతే అమ్మకి తాంబూలం ఒక బ్లౌజ్ పీసు, ఆకు, వక్క, అరటిపండ్లు పెట్టి తాంబూలంగా ఇవ్వండి. దొరికిన వాటితోనే మనస్ఫూర్తిగా పూజ చేసి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకోండి లేదా వినండి. విన్నా చదివినా ఒకటే ఫలితం వస్తుంది. తప్పు చదవడం కంటే వినడం చాలా ఉత్తమం అండి. సో అలాగే అమ్మవారిని ఆశీర్వదించమని, అమ్మ ఈ సంవత్సరం నీ పూజ చాలా బాగా చేసుకున్నాను. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంకా మంచిగా పూజ చేసుకునేలాగా ఆశీర్వదించు. ఏమైనా తప్పులుంటే క్షమించు అని అడిగి అమ్మవారి పీఠాన్ని ఇవాళ శుక్రవారం కాబట్టి కదపకుండా రేపు శనివారం ఉదయాన్నే అమ్మవారి పీఠాన్ని 3 సార్లు కదిపి అదే యథావిధిగా అమ్మవారి ఫోటో ఉంటే వారాహి అమ్మవారిది పూజ గదిలో పెట్టుకుని చక్కగా పూజించుకోండి. అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి అనర్థాలు జరగవండి. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు. చక్కగా పూజ చేసుకొని అమ్మవారిని యథావిధిగా పూజా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజించుకోవచ్చండి. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని భయపడద్దండి. అమ్మ చల్లని దయగల అమ్మ మనల్ని ఏమి చేయదండి. కాబట్టి రేపు ఉదయాన్నే అమ్మవారికి పూజ చేసి యథావిధిగా అమ్మ ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోండి. లేదా లక్ష్మీ అమ్మవారికి నేను చెప్పిన విధంగా ఎవరైతే వారాహి అమ్మగా ఊహించుకొని పూజ చేసుకున్నారో అమ్మవారిని యథావిధంగా మనం ఎలా అయితే రోజు పూజ చేసుకుంటాం అలాగే పూజ చేసుకోండి. దానిలో ఎటువంటి సందేహం అవసరం లేదండి. వారాహి అమ్మ ఫోటో తెచ్చుకున్నట్లయితే పూజ గదిలో పెట్టి చక్కగా పూజ చేసుకోండి అంతే. లేదా పూజ చేసుకోలేమన్న వాళ్ళు చక్కగా తుడిచి ఒక క్లాత్లో చుట్టి ఒక కవర్లో పెట్టి ఎవ్వరు